చెందిన భూమిని లాక్కుంటే ప్రాణాలైనా అడ్డుపెడతాం కానీ భూమి మాత్రం వదులుకునే పరిస్థితి రానివ్వమన్నారు మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగు నాగార్జున. పేదపారిపూడి మండల నాగపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది. 1982లో ముందడుగు పథకం కింద ప్రభుత్వం దళితులకు 11.50 ఎకరాలు 21 కుటుంబాలకు పంపిణీ చేసింది. 43 ఏళ్ల నుండి ఆ భూములు రైతులు చేపల చెరువుగా మార్చి సాగు చేసుకుంటున్నారు. సర్వే నంబర్ 889/2లో 11.50 ఎకరాలు కేటాయించారు కలెక్టర్. అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ డిఆర్డీఏ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడంతో చేపల చెరువు తవ్వుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాంటి భూమి తమదని పోలీసులు, రెవెన్యూ అధికారులు సర్వే చేయడంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. సోమవారం మచిలీపట్నం వస్తే మేము కూడా మీతో వచ్చి కలెక్టర్కు జరిగిన విషయాలపై వివరిస్తామని చెప్పారు. సోమవారం మచిలీపట్నం వస్తే మేము కూడా మీతో వచ్చి కలెక్టర్కు జరిగిన విషయాలపై వివరిస్తామని గ్రామస్తులకు పేర్ని నాని హామీ ఇచ్చారు. 1982 నుంచి దస్తావేజులు మార్చుకుంటూ వస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. హైకోర్టులో ఒక జడ్జి ఇచ్చిన తీర్పుకు పోలీసులు, తహసీల్దార్లు భయపడుతున్నారని అన్నారు. హైకోర్టులో 2 జడ్జిలు ఇచ్చిన తీర్పు గురించి మాత్రం పోలీసులు, తహసీల్దార్ మాట్లాడడం లేదని చెప్పారు. పామూరు ఎమ్మెల్యే వరలకుమార్ రాజా సీఎం చంద్రబాబు దళితులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని కోరారు. దళితుడిని ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు, ఆ సతీష్ అనేటువంటి దళితుడి బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆ సతీష్ని కొట్టారు. తాళ్లపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి షాప్ అది. ఆ సతీష్ అనేటువంటి ఆ దళిత షాపు యజమాని అతన్ని కొట్టారు. షాప్ అంతా ధ్వంసం చేశారు. ఆ వీడియోలు కూడా మీడియాకి ఇస్తున్నాం. ఆ వీడియోలు కూడా ఎస్పీ గారికి ఇచ్చాం, డిఎస్పీ గారికి ఇచ్చాం. అవన్నీ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళని దాడి ఏ రకంగా గుండాయిజం చేశారు, ఏ రకంగా ఇంటి మీద పడి ధ్వంసం చేశారు, కఠిన చర్యలు తీసుకోమని చెప్పని ఈ 2 ఏళ్ల మీద దాడి చేసినందుకు కఠిన చర్యలు తీసుకోండి. జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం.